హాయ్ అండి. నమస్తే అందరికి. ఇదొచ్చేసి ట్యూస్‌డే వ్లాగ్. మండే నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను కదా! పొద్దున్నే మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం ఊడ్చేసి, ఇప్పుడు బయటైతే క్లీన్ చేసుకుంటున్నాను. బయట ముగ్గు పెట్టేసిన తర్వాత తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. నార్మల్ వాటర్ అయినా తాగొచ్చు. కానీ వేడి నీళ్ళ వల్ల ఏంటంటే మనకి అరుగుదల బాగుండి, బరువు తగ్గటం పక్కన పెడితే బరువైతే పెరగకుండా ఉంటామంట. తర్వాత ఫ్రెష్ అయిపోయి వంట పని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా వేరుశెనగ గుళ్ళు వేయించి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, 1 ఇంచు చెక్క, ఒక యాలక వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా డైరెక్ట్‌గా వేసేయవచ్చు. ఉప్పు, కారం వేసి దీన్ని మిక్సీ పట్టాలి. తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇది థిక్ పేస్ట్ లాగా ఉంటుంది కదా! ఈ పేస్ట్‌ని మనం గుత్తి వంకాయ లోపలైనా స్టఫ్ కింద చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో అయినా చేసుకోవచ్చండి. వాటర్‌లో ఉప్పు వేసి వంకాయల్ని 4 భాగాలు చేసి లోపల పుచ్చులేమి లేకుండా చూసుకోవాలి. ఈ వంకాయలు ఎప్పుడైనా చిన్నవే తీసుకోవాలండి. పెద్దవైతే లోపల ఉడకవు, పచ్చిగానే ఉంటాయి. చిన్నవైతే ఆయిల్‌లో వేసిన వెంటనే త్వరగా మగ్గుతాయి. రైస్ కూడా అయిపోయిందండి. మా ఇంట్లో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేస్తాము. ఇంటిని శుభ్రం చేసుకున్న వెంటనే మనం ఫ్రెష్ అయిపోయి కుకింగ్ స్టార్ట్ చేసామంటే ఇటు కుకింగు అయిపోతుంది. అటు పూజకి కావాల్సిన వస్తువులు శుభ్రం చేసుకోవటం, క్లీనింగ్ అదంతా చేసుకోవటం, పూజ గదిలో అవన్నీ 2 ఒకేసారి అయిపోతాయి కదా పనులు. ఇక్కడ వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసి అదే ఆయిల్‌లో మసాలా పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించాలి. వేయించిన తర్వాత ఫ్రై చేసిన వంకాయలను కూడా ఇందులో వేసి కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఒక 2, 3 మినిట్స్ ఉడికాక మనం వేసిన వాటర్ అంతా చిక్కగా అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, వంట అయితే పూర్తయిపోయింది. పూజకు కావాల్సిన వస్తువులు కూడా క్లీన్ చేసేసాను. పిల్లలకి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ సర్దేస్తే వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళకి బాస్కెట్ సర్దేసి పూజకు కావాల్సిన వస్తువులన్నీ సర్దుకోవటం, పువ్వులు అలంకరించడం ఆ పనులన్నీ చేస్తున్నాను. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం చేయటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం అవి ప్రతి వారం చేస్తాము. దానివల్ల టైం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది పూజ అనేది పూర్తవ్వడానికి. ఇంతకు ముందైతే పూజ అయిన తర్వాతే ఈ పనులన్నీ చేసేదాన్ని. దానివల్ల ధ్యాసంతా వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, బాక్సులు పెట్టాలనే దాని మీదే ఉండేది. అందుకే ఇక ఇలా పూజ అనేది పిల్లలు వెళ్ళిన తర్వాతే చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇంకా హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాం తర్వాత. అంతేనండి. థాంక్ యూ.